వట్టి చేపలు ఎలా క్లీన్ చేయాలో వీడియో పెట్టానండి, చూడండి. ఒక్క నిమిషం అట్లా తెల్లనిచ్చాను. సూపర్ కూర రెడీ అయిందండి. బిర్యానీ కంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇప్పుడు వట్టి చేపల పులుసు చేసుకుంటున్నాం. ఈ వానాకాలం, చలికాలం ఈ పులుసు కనుక బాగా కారంగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మనకు ఒంట్లో చేరిన నిమ్మంతా లాగేస్తుంది, జలుబులు తగ్గిపోతాయి. చాలా మంచి ఫిష్ అండి ఇది. చెరువు చేపలు ఎండబెట్టి ఇలా చేస్తారు. సముద్రపు అయితే కాదు ఇవి. వట్టి చేపలు బాలింతలకి, బాగలేని ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవి నిర్భయంగా తినచ్చు, బాగా వేడివేడిగా పులుసు చేసుకొని. ఓకేనండి. ఇప్పుడు శనగ నూనె వేసాను, కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. నూనె కాగిందండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, నూనె కాగి చిటపటమంటున్నాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుందాం. నెక్స్ట్ ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా ఎర్రగా వచ్చిందాక వేయించుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వానాకాలం, చలికాలం తినటానికి నోటికి ఎంత బాగుంటాయి, మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సైజు చింతపండు అంటే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, నేను ఒక 150 గ్రాములు వట్టి చేపలు తీసుకున్నాను. వాటికి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. అవి ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టి రసం తీసి పెట్టుకున్నా. ఎర్రగడ్డ వేగిందండి, కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ ఉంటేనే ఈ చేపలు వండుకోండి. ఏ లేకపోయినా మనకి నీసు వాసన వస్తాయి. షుగర్ పేషెంట్లు కానీ, మామూలుగా ఏమైనా కాళ్ళకి అట్లా దెబ్బలు తగిలినా, ఒంటికి ఎలర్జీ ఉన్నా ఎవ్వరు కూడా ఈ చేపలు తినొచ్చు. ఎండు చేపలు తినకూడదు అది ఇది అంటారు కదా. ఇవైతే చెరువు ఇవ్వండి పక్కాగా. ఇదిగోండి, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వీటితో పాటే ఎర్రగడ్డలు బాగా వేయించుకుందాం. ఇవి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను మెంతి పొడి అండి. ఇవి కూడా దీంట్లో వేయించుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారము మేము పట్టించిన కారం బాగా కారంగా ఉంది, అందువల్ల నేను 2.5 స్పూన్ వేస్తున్నాను. కారం చూసి వేసుకోండి మీరు. కొద్దిగా దీంట్లో కారం వేగనించి టమాటాలు వేసుకోండి. కారం వేగిందండి. వట్టి చేపలు ఎలా క్లీన్ చేయాలో వీడియో పెట్టానండి, చూడండి. ఈ వట్టి చేపలు కారము, ఈ ఉల్లిపాయలతో కొంచెం వేగాలండి. 1 సెకండ్ అలా వేయించాలి. ఇదిగోండి, ఇలా కొంచెం కారం వేగితే నూనెలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పేసి ఆ చింతపండు రసం తీసుకున్నానండి, అవి పోస్తున్నా. నీళ్లు పోసి ఉడికించుకుందాం. చింతపండు రసం 2 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇవి కొద్దిగా ఎక్కువసేపు ఉడకాలి, అప్పుడే మనకి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, బాగా ఉడికించుకుందాం. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మధ్యలో ఒకసారి చూశాను, బాగా చిక్కబడలేదండి పులుసు. కొద్దిగా నీళ్ళుగా ఉండాలి, కొంచెం ఇట్లా జారుగా నీళ్ళుగా ఉంటే వేడివేడి అన్నంలో వేడి పులుసు వేసుకొని చెమటలు గారేటట్టు తిన్నారనుకోండి, ఇంకా మందులు బల్లే ఏం బల్లే జలుబులకి.
మామూలుగా అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో గేరకాళ్ళు అవి తింటుంటారు సూప్ చేసుకొని. ఈ నెల్లూరు సైడ్ ఏంటంటే ఈ ఒట్టి చేపలు ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం నలగొట్టిన వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసి 1 సెకండ్ అలా ఉడకనిస్తే కూర రెడీ అండి. కొంచెం దంచిన వెల్లుల్లి, కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఒక్క నిమిషం అట్లా తెల్లనిచ్చాను. సూపర్ కూర రెడీ అయిందండి. బిర్యానీ కంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.